తెలుగింటి వంటలకి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనం పెసరట్టును హోటల్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। దీని తయారీ కోసం ముందుగా పెసలని ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి, లేదంటే కనుక ఒక 4 గంటల పాటు అయినా సరే మనం నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న పెసల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టీ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము। నార్మల్గా అయితే పెసలతో పాటు బియ్యాన్ని నానబెట్టుకుని రుబ్బుకుంటారు, అలా కాకుండా ఈ విధంగా మనం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసినట్లయితే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది। అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము। మిగిలిన పెసలను కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో అవసరమైతే కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి। ఇలా వాటర్ని యాడ్ చేసి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి। ఇలా మొత్తం అంతా కూడా సాల్ట్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి। కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి। ఈ ఫాలోయింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటే మనకి పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి। అలాగే 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని కూడా సన్నగా తరగాలి। అలాగే ఇందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుని మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము। స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల పిండిని వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా। ఫస్ట్ దోసకి ఆయిల్ని యాడ్ చేసుకోండి, మిగతా దోసలకి మనం ఆయిల్ని యాడ్ చేయని అవసరం లేదు। ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము। ఈ విధంగా మొత్తం పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। అలాగే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని అంచుల వెంబట వేసుకోవాలి। ఇలా వేసుకున్నట్లయితే పైనుంచి అంచుల వెంబట పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది। మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెసరట్టుని వేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము। అలాగే మరొక అట్టును వేసుకుందాము। సేమ్ అదే ప్రాసెస్లో ఒక 2 గరిటెల పిండిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। మనం ఫస్ట్ దానికి మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, మిగతా వాటికి ఆయిల్ని యాడ్ చేయకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని పైనుంచి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఇలా అంచుల వెంబడ ఆయిల్ని వేసుకోవాలి। దీన్ని కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం। చాలా ఈజీగా మనం హోటల్లో లాగా పెసరట్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। ఇవి మంచి క్రిస్పీగా ఉంటాయి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి। మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।